ట్విట్టర్ లో ట్వీట్ చూసుకుంటే మనకి నాగబాబు గారు మనోళ్ళందరూ శత్రువులు అవుతున్నారు, శత్రువులందరూ మనోళ్ళు అవుతున్నారు అని చెప్పేసి ట్వీట్ చేశాడు. మరి ఏంటి సార్ పరిస్థితి? నాగబాబు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక అవగాహన లేని వ్యక్తి. ఆయన నాగబాబు గారు మీ సొంత నెత్తుర్ని మీరే నమ్మకపోతే బయట వాళ్ళు ఎలా నమ్ముతారు? ఆయన వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి వచ్చాడు. ఆయన ఏం ప్రచారం చేయలేదు, మీటింగ్ చేయలేదు, ఏం జిందాబాద్ చెప్పాలా, ఓటేమని చెప్పాలా, వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి వచ్చాడు. అంత భయం ఎందుకు మీకు? మరి ఇప్పుడు ట్విట్టర్ లో ట్వీట్ చూసుకుంటే మనకి నాగబాబు గారు మనోళ్ళందరూ శత్రువులు అవుతున్నారు, శత్రువులందరూ మనోళ్ళు అవుతున్నారు అని చెప్పేసి ట్వీట్ చేశాడు. మరి ఏంటి సార్ పరిస్థితి? నాగబాబు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక అవగాహన లేని వ్యక్తి. ఆయనకు ఏది ఏం చెప్పాలో, ఏది ఏం మాట్లాడాలో ఆయనకు తెలియని వ్యక్తి. ఈ రాష్ట్రం మొత్తం పిల్లోడిని చెప్పినా కూడా నాగబాబు గురించి స్పష్టంగా చెప్తారు. అవగాహన లేని వ్యక్తి. అతని కన్నా వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు మేలు, ఆయన బెటరు, ఆయన కాస్త సౌమ్యుడు. కానీ వీళ్ళకు అవగాహన లేదు, జ్ఞానం లేదు. వీళ్ళకు మనోళ్ళు అనుకున్నా అని చెప్పేసారు. అంటే అల్లు అర్జున్ గారు కూడా వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్రెండ్ని కలిసి మాట్లాడినాయి మన నంద్యాలలో చూసాం. మరి ఏంటి సార్? ఆయనకు చేస్తే మంచోళ్ళు, అవతలకి చేస్తే చెడ్డోళ్ళ? ఇదేం న్యాయం? నాగబాబు గారు ఇదేం న్యాయం? అంటే ఆయన మీ కుటుంబ సభ్యుడు. ఎవరు? అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారి అబ్బాయి. అంటే మీ అన్నయ్య గారి బామ్మడిది కొడుకు. అంటే మీకు కూడా అల్లుడే. కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఫ్రెండ్షిప్ కూడా ఉండకూడదా? ఆయన అంటే అల్లు అర్జున్ ఆయన కర్నూలు ఆయన క్యాండిడేట్, ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్ ఫ్రెండ్స్ అంట. వెళ్ళి కలుస్తారు. మీకు కూడా ఇష్యూస్ చెప్పారుగా. మీరు కూడా మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలవాలని ఆయన కూడా ఇష్యూస్ చెప్పాడుగా. ఆయన కూడా ప్రచారానికి వచ్చాడుగా. మీకు ఎందుకు అంటే అంటే మీకే ఉండాలా మొత్తం? వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఉండకూడదా? అదేం న్యాయం? అదేం పద్ధతి? అంటే మీకు చేస్తే మంచిది, వేరే వాళ్ళ నుంచి చెడ్డదా? ఇది తప్పు. నాగబాబు గారు వెంటనే మీరు దీనికి రిట్రా చేసుకోండి, వెనక్కి తీసుకోండి. అల్లు అర్జున్కి చెప్పడం చాలా తప్పు. మీరు ఆయన ఒక ఫ్రెండ్షిప్ని వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒక వెల్వ్ ఇచ్చాడు. ఆయన వాళ్ళ వైఫ్ వీళ్ళ వైఫ్ ఫ్రెండ్స్ చెప్పారు. ఆయన క్యాండిడేట్ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను విన్నాను ఇంటర్వ్యూ. ఆయన క్యాండిడేట్ ఎందుకు మీరు అంత ఇది కానీ ఆ క్యాండిడేట్ని చెప్తే ఆ క్యాండిడేట్ లేదండి వాళ్ళ వైఫ్ మా వైఫ్ ఫ్రెండ్. అక్కడ కూడా ఆయన వద్దులే అంటే ఆయన ఫ్రెండ్షిప్ని ఆయన తట్టుకోలేక వెళ్ళి కనీసం పలకరిద్దాం, కనీసం వెళ్దాం అనే ఒక ఉద్దేశం వచ్చారు. మీకు ఏదో శత్రుత్వం చేయాలని, మీకు ఏంటి చేయాలని అలాంటి మనిషే కాదు నా అల్లు అర్జున్. అలాంటి మనిషి కాదు. సౌమ్యుడు, మంచోడు. ఒక మాట చెప్పమంటారా? ఎక్కువ వీళ్ళ ఫ్యామిలీకి ఆయన ఇంపార్టెంట్ ఇస్తాడు. ఆయన అల్లు అర్జున్ అలాంటి వ్యక్తి అయితే వేరే పార్టీలో వెళ్తాడుగా. వైసీపీలో, కమ్యూనిస్ట్ పార్టీలో, కాంగ్రెస్లో ఏదో ఒక పార్టీలో వెళ్తాడుగా. ఎందుకు వెళ్ళాలా? కాదు, ఇది మా కుటుంబం సమస్య అని అల్లు అర్జున్కి అంత జ్ఞానం ఉంది. అల్లు అర్జున్కి ఉన్న జ్ఞానం నాగబాబు గారికి లేదు. కాదు సార్, మీరు దయచేసి అలాంటి చేయమాకండి. ఎందుకు పరువు తీసుకుంటున్నారు? కుటుంబం పరువు. ఆ అబ్బాయి చాలా మంచోడు. అలాంటివి మీకుంది కానీ ఆ బుద్ధులు ఆయనకి ఆ అబ్బాయి లేదు బుద్ధి. కానీ అలా చెప్పడం తప్పు. మీరు ఆయన వైసీపీకి ఏం ఇది లేదు. ఆయన అంత ఇది ఏం లేదు. ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళాడు. మీరు అలా చెప్పడం తప్పండి. ఈ రాష్ట్ర ప్రజలు మనసులు బాధపడుతున్నాయి. నాగబాబు గారు దయచేసి అలాంటి చేయను. అది మీ కుటుంబ సభ్యుడు అబ్బాయి. మీరే మీ కుటుంబం పరువు తీసుకుంటున్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు దాకా ఏమి చెప్పాలా? ఆ ఫ్రెండ్షిప్ గురించి వెళ్ళాడు కర్నూలుకి, పలకరించి కాస్త కనపడి మా ఫ్రెండ్ కానీ ఎవరైనా చేస్తారు. అది ఎవరైనా దాంట్లో తప్పు ఏముంది? ఇప్పుడు అంటే పగోళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తున్నారు, మనోళ్ళు అని చెప్పేసి కూడా ట్వీట్ చేస్తారు. అంటే పిఠాపురంలో వర్మ గురించి అని చెప్పేసి ఇండైరెక్ట్గా అనుకోవచ్చు. ఆయన కాదండి, అక్కడ పిఠాపురంకి నాకు అవగాహన ఉన్నది. నాకు రిపోర్ట్ ఏంటంటే పిఠాపురంలో వన్ సైడ్ వైసీపీకి వెళ్ళింది. వీళ్ళకు అక్కడ లేదు హవా. ఒక వర్మ కానీ ఒక ఎవరైనా సరే అక్కడ లేదు. వైసీపీ సంక్షేమ పథకాలు క్యాండిడేట్ వంగ గీత గారు ఒక మంచితనం, ఆయన ఒక లీడర్షిప్ ఆ ఒక ఊళ్ళో ఉంది కాబట్టి ఆ పిఠాపురం మొత్తం పవన్ కళ్యాణ్కి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎవరికి కానీ వర్మకి కానీ అనుకూలం లేదు. అక్కడ ప్రజలు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు ఓడిపోతున్నారని నాగబాబు గారు దుమ్మకాయ దొంగ ఎవరంటే ముందు ఈయనే భుజం దులుపుకున్నట్టు ఉంది. అంతేకాని ఆయన తప్పు వ్యవహారం. ఆయన ఓడిపోతున్నారని ఆ బాధతో తట్టుకోలేక
ఆయన తట్టుకోలేక ఆ బాధతో ఓడిపోతున్నామని ఏదో ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలేస్తున్నాడు. అలాగే అల్లు అరవింద్ మీద కూడా నిందలేశాడు ఆయన. ఎందుకు రాంగ్ మెసేజ్ ఎందుకు వెళ్ళిద్ది? ఫ్రెండ్షిప్ అంటే మీరు చేస్తే సంసారం, పక్కన వాళ్ళు చేస్తే విభాచారమా? తప్పు నాగబాబు గారు. దయచేసి పిఠాపురం ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. నేను యూట్యూబ్ ఛానల్ పిఠాపురం చూశాను, నేను గుంటూరు వాసి ఉన్నా కూడా చూశాను నేను. అక్కడ ప్రజలు చెప్తున్నారు, పేదళ్ళు సామాన్య వాళ్ళు అందరూ చెప్తున్నారు, లేదు వంగ గీతా గారు మాకు కావాలా, పని చేసే మనిషి కావాలా, లోకల్ కావాలా అని వన్ సైడ్ వైసీపీకి ఉన్నారు. దీంట్లో అల్లు అరవింద్ ప్రభావం ఏమీ లేదు. మీరు తప్పు అల్లు అరవింద్ మీరు క్షమాపణ చెప్తే రాష్ట్ర ప్రజలు హ్యాపీ అవుతారని నా ఒక అభిప్రాయం సార్. నాగబాబు గారు ట్వీట్ చేశారు, శత్రువులందరూ మనోళ్ళు అవుతున్నారు, మనోళ్ళందరూ శత్రువులు అయిపోతున్నారు అని చెప్పేసి. మరి దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. నాగబాబు గారు నిన్న చేసిన ఏదైతే ట్వీట్ చేశారో దాన్ని ఉద్దేశించి మాట్లాడదలుచుకున్నాము. సో నేను అనేది ఏంటంటే, నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ కొంత సాయం చేశారు. ఆయన సాయం చేసిన దానికి కృతజ్ఞతగా ఆయన పార్టీకి ఆయనకి వెనకుండి బాగా ఇచ్చేసుకోవచ్చు, తప్పులేదు. ఆయన మంచి కోరుకోవచ్చు, ఆయన బాగుండాలని కోరుకోవచ్చు, కరెక్టే. మనం రాజకీయ ప్రత్యర్థులమే కానీ వ్యక్తిగతంగా శత్రువులు మనకు ఎవరు ఉండరు. అందుట్లో మీ సొంత బిడ్డ, మీ కుటుంబ బిడ్డ అతను అల్లు అర్జున్ అనే అతను. అతనికి స్టార్ డమ్ ఉంది, అతనికి స్టార్ ఫాలోయింగ్ ఉంది, అంతా ఉంది. మరి అంత మంచి వ్యక్తి వాళ్ళ స్నేహితుడి కోసం ఏదో పార్టీలో నుంచున్నాడు, వెళ్ళి కంగ్రాట్స్ చేద్దాం, టికెట్ వచ్చింది, అనూహ్యంగా టికెట్ వచ్చింది, సో ఏదో క్యాజువల్గా వెళ్ళి కలిసి విష్ చేయటంలో తప్పేం లేదు. మనం రాజకీయ ప్రత్యర్థులమే కానీ వ్యక్తిగత శత్రువులు అయితే కాదు, ముందు తెలుసుకోవాలి. నాగబాబు గారికి చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు గతంలో నాగబాబు గారు కొద్దిగా డెప్సిటివ్ డౌన్ అయినప్పుడు ఆర్థికంగా సాయం చేయమంటే నిన్నెవడు సినిమాలు తీసుకోమన్నారు. అది అంతర్గత విషయం, అది బయటకు వచ్చిందో రాలేదా అనేది జనానికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసిన సమాచారం, నువ్వు సొంతంగా తీసుకున్నప్పుడు దాన్ని మేము బేర్ చేయలేము అని చెప్పి అనటం కూడా జరిగింది. కాకపోతే ఆ కుటుంబంలో రామ్ చరణ్ గారు ఒకళ్ళు, అల్లు అర్జున్ గారు ఒకళ్ళు, ఇట్లాంటి మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మా బాబాయే కదా, మా అన్నయ్యే కదా, మా తమ్ముడే కదా అనుకునే నేచర్ ఉంది వాళ్ళకి. ఆ నేచర్తో వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ నాన్నగారికి తెలియకుండా, చిరంజీవి గారికి తెలియకుండా సాయం కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈయన సాయం చేయటానికల్లా ఒక స్నేహితుడి కోసం తన భార్య గారికి మిత్రురాలైన వాళ్ళ ఆయన గారికి ఊరికే విష్ చేద్దామని చెప్పి ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వెళ్ళారు. కానీ అతీతంగా వెళ్ళారు, రాజకీయాలకి అతీతంగా వెళ్ళి కలిసి విష్ చేయడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు తప్పు పడటం చాలా బాధాకరంగా ఉంది. నాగబాబు గారు, మీ సొంత నెత్తుర్ని మీరే నమ్మకపోతే బయట వాళ్ళు ఎలా నమ్ముతారు? బయట వాళ్ళు మీరే రాయి వేస్తే బయట వాళ్ళు ఎన్ని రాళ్ళు వేస్తారు? ఇది కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి మీ మాటను మీరు వెనక్కి తీసుకోవాలి. థ్యాంక్ యూ అన్న. నాగబాబు గారు ట్వీట్ చేశారు ఏమని, మనోళ్ళందరూ శత్రువులు అయిపోతున్నారు, శత్రువులందరూ మనోళ్ళు అవుతున్నారు, ఎవరిని నమ్మాలో అర్థం కావట్లే అని చెప్పేసి ట్వీట్ చేశారు. మరి ఏంటి సార్ ఏమనుకుంటున్నారు ట్వీట్ గురించి? శత్రువు ఎందుకు అండి, అంత భయం ఎందుకు? ఆయన వెళ్ళి వ్యక్తిత్వంగా కలిసి వచ్చాడు. ఆయన ఏం ప్రచారం చేయలేదు, ప్రచారం చేయలేదు, ఏం జిందాబాద్ చెప్పాలా, ఓటేమని చెప్పాలా, వ్యక్తిత్వంగా వెళ్ళి కలిసి వచ్చాడు. అంత భయం ఎందుకు మీకు? అంత భయం ఎందుకు? అన్నీ ఓడిపోతారని భయం మీరు? అంటే శత్రువులందరూ మనోళ్ళు అయిపోతారు. శత్రువు ఏంటి? ఒక ఫ్రెండ్ ని కలిసి వస్తే శత్రు అయిపోతారా? జనానికి తెలుసు ఎవరికి ఎవరికి ఓటు వేయకూడదు, నా జనానికి తెలుసు. మీకెందుకు భయం అంత? పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు ఆయన ఆల్ ద బెస్ట్ అని. అయితే ఆయన ప్రచారం చేసినట్టేనా? ఆయన వ్యక్తిగతంగా వెళ్ళాడు, మంచితనంగా వాళ్ళ ఫ్రెండ్ని కలిశాడు, వచ్చాడు, అంతే. ఇంకేం దాంట్లో భయం ఎందుకు మీకు? అంటే మీరు ఓడిపోతారని సిద్ధమయ్యి మీరు ఈ మాటలు లేపుతున్నారా? ఇక్కడ ఎవరు వచ్చినా కూడా లేదు. జనాలు ఈ రోజు ఏంటంటే ఒక తాటి మీద నిలబడి ఉన్నారు. జనాలు అంటే ఎవరికి ఓటాలో వాళ్ళకి తెలిసిపోయింది. జగన్ అన్న మళ్ళీ వస్తాడని తెలుసు. మీకు భయం పుట్టింది అంతే. మీకు అంత భయం, మీకు కాంపిటీషన్ ఉందిగా, మేము గెలుస్తామని. మీకెందుకు భయం? ఎవరు వెళ్ళి కలిసినా చెప్పండి. ఏదైనా కానీ వాళ్ళ వైసీపీ వచ్చే ఖాయమే. అల్లు అర్జున్ అన్న ఏంటంటే వెళ్ళాడు, వ్యక్తిగతంగా కలిశాడు, ఆల్టోపేట్ చెప్పి వచ్చాడు, అంతే. దాంతో భయం ఉంది. పార్టీలకు అతీతంగా అల్లు అర్జున్ గారు ఉన్నారు. పార్టీ అతీతంగా కాదు, ఫ్రెండ్ గా వెళ్ళాడు అంతే, సంబంధం లేదు అసలు. ఓకే, మరి ఇప్పుడు అంటే శత్రువులు మనోళ్ళు అవుతున్నారని కూడా చెప్పారు కదా, వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు భయపడి అట్లా చెప్పుకుంటున్నారు. వాళ్ళు అంత ఏం లేదు. వాళ్ళు అన్న ఏంటంటే ఒక మంచితనంగా ఒక ఫ్రెండ్ గా వెళ్ళి కలిశాడు, ఆల్టోపేట్ చెప్పొచ్చాడు. ఆయన దీనికి ఓటేయండి వైసీపీకి, మా ఫ్రెండ్ని గెలిపించండి, జగన్ అన్న గెలిపించండి ఏం చెప్పలేదే. వెళ్ళాడు, కలిశాడు, కంగ్రాచులేషన్ చెప్పాడు, వచ్చాడు. పిఠాపురంలో ఎలా ఉండబోతుంది సార్ పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కదా, పవన్ కళ్యాణ్ చేసినా కూడా వంగ గీత గెలిచిద్దండి ఖచ్చితంగా. అలా చెప్పగలుగుతున్నారు.
జగనన్న పథకాలండి ఇక్కడ ఎమ్మెల్యేది కాదు, ఇక్కడ జగనన్న చూసి వేస్తున్నారు ఓటు. ఆమె హోమ్ మినిస్టర్ కూడా ఇస్తా అన్నాడు, డిప్యూటీ సీఎం కూడా ఇస్తా అన్నాడు ఆమెకి. ఇంకేం కావాలా? పక్కా గెలిపిస్తారంట పక్కాగా. పక్కాగా. ఓకే అన్న, మరి ఎలా ఉండబోతుంది? ఎన్ని సీట్లు రాబోతున్నాయి సార్ వైసీపీ పార్టీ? వైసీపీకి కనీసం ఒక 110 దాకా రాబోతుందండి. 110 దాకా వచ్చే అవకాశాలు కన్ఫామ్ 110 వచ్చేస్తాయి.